సో బీజేపీ మూవ్స్ ఏంటి లోక్సభ ఎలక్షన్స్కి? ఈవెన్ నడ్డా దగ్గర నుంచి ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఒకవైపు, పార్టీ ఒకవైపు ఆల్రెడీ వాళ్ళ యాక్షన్ ప్లాన్ సిద్ధమైపోయింది. వాళ్ళు ఆల్రెడీ యాక్షన్లోకి దిగిపోయారు. కరెక్ట్. ఇప్పుడు మనం చూస్తున్న అయోధ్య కూడా వన్ ఆఫ్ ద యాక్షన్ ప్లానే ఒక రకంగా చెప్పాలంటే. సో అంతకుముందు వికసిత్ భారత్ కావచ్చు, సో ఆత్మనిర్భర్ భారత్ పేరిట జరుగుతున్న అచీవ్మెంట్స్ కావచ్చు, జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కావచ్చు. ఇప్పుడు గావ్ చెలే అని ఒక క్యాంపెయిన్ వచ్చింది. సో బేసికల్లీ బీజేపీ ఏమో వాళ్ళ టార్గెటే చాలా హైగా ఉంది. ఇప్పుడు 350 అంటున్నారు, 350, 400 టార్గెట్లు పెట్టుకుని పోతున్నారు. సౌత్ నుంచే రావాలి సాయి గారు. రావాలంటే సౌత్ ఇండియా నుంచే ఎక్కువ సీట్లు రావాలి వాళ్ళకి. ఎందుకంటే నార్త్ ఇండియాలో వాళ్ళు సాచురేట్ అయిపోయారు కంప్లీట్గా. అదే ఇక్కడ పెరిగితేనే ఆ నెంబర్ పెరుగుతుంది. కరెక్ట్. సో లేదంటే అదే 300 అంతే. అదే అంతే 300. సో ఇక్కడ మన బీజేపీ ఈసారి అవుట్ రీచ్ అంటే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఏం చూస్తున్నాడు, కొత్త ఓటర్లు, ఫస్ట్ టైం ఓటర్స్. ఈసారి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఫస్ట్ టైం ఓటర్స్ బీజేపీకి విపరీతంగా ఓట్ చేశారు. ఎందుకంటే మోదీ ఫ్యాక్టర్ ఒకటి. మోదీ గారు 70 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆయన ఒక ఇమేజ్ రాహుల్ గాంధీ కన్నా ఒక యంగ్ ఇమేజ్ ఉంది ఆయన విత్ ద యంగ్ ఆడియన్స్. అదొకటి. ఇది కాకుండా గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిషరీ. నేను మళ్ళీ అదే చెప్పుకుంటాను. మనం ఎన్నో డిబేట్లో బీజేపీ వాళ్ళ దగ్గర మాట్లాడుతూ చెప్పాను. గవర్నమెంట్ స్కీమ్ ఇది ఎవరు చెప్తున్నారు? మోదీ గారు చెప్తున్నారు. గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిషరీ వికసిత్ భారత్ ఎందుకు నడిపిస్తున్నాడు? బికాస్ అట్ ద స్టేట్ లెవెల్ దే హ్యావ్ ఫెయిల్డ్ కమ్యూనికేట్ చేయడానికి. ఏది మోదీ గారు చేసిన స్కీమ్లు, ఈ చెప్పిన రేవంత్ రెడ్డికి గుర్తుంది 69 స్కీమ్లు అని చెప్పేసి. కానీ ఇక్కడున్న నేతలు నేర్చుకోవాల్సింది ఈ స్కీమ్ల గురించి మీరు కవరప్ చేస్తే ఆల్మోస్ట్ 100% తెలంగాణ పాపులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కీమ్తో, దేశంలో అన్నీ ఉంటుంది. దేశంలో 90% పాపులేషన్ విల్ బి కవర్డ్ విత్ సమ్ స్కీమ్ ఆఫ్ మోదీజీ హియర్ ఆర్ దేర్. కానీ దాన్ని బీజేపీ ఎక్స్ప్లాయిట్ చేయలేకపోయారు కొన్ని స్టేట్లో బాగా చేశారు, కొన్ని స్టేట్లో అస్సలు ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు. అది చేయాల్సింది. దట్ ఈస్ సెకండ్ ఆన్సర్. ఫస్ట్ ఈజ్ యంగ్ ఓటర్స్, నెక్స్ట్ ఈజ్ గవర్నమెంట్ బెనిఫిషరీ, మూడోది ఓబీసీస్. వీళ్ళు ఆల్రెడీ చెప్పారు, మేము కొన్ని స్టేట్స్లో ఓబీసీస్కి మేము ఇది ఈవెన్ తెలంగాణలో కూడా చెప్పారు వాళ్ళు, ముఖ్యమంత్రి చేస్తా అన్నారు బీసీస్ని. అది జరగలేదు, ఇక్కడ ఎలక్షన్ గెలవలేదు. ఎస్సీస్ ఎస్టీస్ అది బీజేపీది. ఎస్సీస్ ఎస్టీస్ కొన్ని లాస్ట్ 2 ఎలక్షన్స్లో బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుండే అక్కడ కూడా. ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓట్ బేస్ అది. మాయావతి ఓట్లు ఎందుకు తగ్గుతుందంటే ఈ ఎస్సీ ఎస్టీస్ మాయావతి నుంచి ఎస్సీస్ చాలామంది వెళ్ళిపోయారు, ఓబీసీస్ కూడా వెళ్ళిపోయారు. ఓకే. కానీ ఛత్తీస్గఢ్లో ఈసారి చూడండి ట్రైబల్ సీట్స్ బీజేపీ స్ట్రాంగ్గా గెలిచారు ఈసారి. అవును సార్, అవును, కరెక్టే. ట్రైబల్ సీట్స్ చాలా గెలిచారు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో ఆర్ఎస్ఎస్ చేసిన పనికి బీజేపీ కలిసి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మంచి పని చేశారు, దాంతో బీజేపీ కలిసి వనవాసి కళ్యాణాశ్రమం, హాస్పిటల్స్, క్లినిక్స్, స్కూళ్ళు కట్టారు. కరెక్ట్. మిషనరీస్ ఏం చేస్తున్నారో అదే కాపీ చేసుకుంటున్నారు ఆర్ఎస్ఎస్. ఇంగ్లీష్లో అంటారు ఇఫ్ యూ కాంట్ ఫైట్ దమ్ జాయిన్ దమ్ అంటారు, అది సేమ్ థింగ్. సో వాళ్ళు చేస్తున్న పని మీరు డోంట్ రీఇన్వెంట్ ద వీల్. వాళ్ళ హాస్పిటల్ కట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తే మీరు కూడా చేయండి, వాళ్ళు స్కూల్ కట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే మీరు కూడా చేయండి. ట్రైబల్స్ని అది ఇంపాక్ట్ చేసింది. త్రిపురలో ఫస్ట్ మన రాకా సుధాకర్ గారి దగ్గర అందరూ అడగొచ్చు, మన వాళ్ళు చెప్తారు. త్రిపురలో దే డిడ్ ద సేమ్ థింగ్, చాలా బాగా చేశారు అక్కడ. సో దాట్స్ ఆ ఇంపాక్ట్. త్రిపురలో జరిగిన ఇంపాక్ట్ సేమ్ థింగ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ జరిగింది ఈసారి. అండ్ బీజేపీ దాన్ని కూడా టార్గెట్ చేయబోతుంది. అది కాకుండా ఇప్పుడు మేము చూసాం మోదీ గారు మన కొచ్చిన్లో అడ్రస్ చేసిన మీటింగ్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు, బూత్ మేనేజ్మెంట్ అది బీజేపీ అన్నిటికంటే స్ట్రాంగ్ పాయింట్. సాయి గారు చాలా పుస్తకాలు దాని మీద, హౌ బీజేపీ మేనేజెస్ ఇట్ బూత్. కరెక్ట్. బహుశా మన దగ్గర ఖమ్మం వైపు అంతా ఉండలేదేమో బూత్లో ఎక్కువ మేనేజ్మెంట్, తెలంగాణ లేదు. కానీ కొన్ని స్టేట్లో అయితే బీజేపీ స్ట్రెంగ్త్ బూత్ మేనేజ్మెంట్. ఇప్పుడు బీజేపీలో తెలంగాణలో కూడా మాట్లాడుతున్నాం, మేము దాని గురించి స్ట్రెంగ్తన్ చేయబోతున్నాం, బూత్ మేనేజ్మెంట్ చేయబోతున్నాం. చేయాల్సిందే, డోంట్ హ్యావ్ ఎ చాయిస్, సింపుల్. సో నడ్డా గారు కానీ అమిత్ షా గారు కానీ తెలంగాణకు సంబంధించి ఏం చెప్తారు? తెలంగాణలో బీజేపీ ఇప్పుడు ఏదో వాళ్ళొక పెద్ద రీచింగ్ అవుట్ టు ద విలేజెస్ అంటున్నారు. చూడాల్సింది ఏం జరగబోతుంది తెలంగాణలో. ఎందుకంటే చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది సాయి గారు, కానీ చేయాల్సింది పార్టీ చేయాలి అది. ఎందుకంటే మీరు విలేజెస్కి వెళ్తారంటే మీరు ఎప్పుడు వెళ్తారు, ఏం చెప్తారు, అక్కడ వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడతారు, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒట్టిగా ఏదో ఒక చెప్పడం కాదు కదా, యూ షుడ్ డూ దట్, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇప్పుడు పార్టీ ఆల్రెడీ తెలంగాణ లీడర్స్ని అందరిని పిలిపించారు ఢిల్లీకి. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద అటాక్ చేయమని చెప్పి క్లియర్గా చెప్పారు వాళ్ళకి. అది కాకుండా తెలంగాణలో ఇప్పుడు బస్ యాత్రలు చేస్తూ ఉంటున్నారు. ఆల్మోస్ట్ 100 కాన్స్టిట్యున్సీస్, 119 మంది ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 100 కాన్స్టిట్యున్సీలైనా మనం కవర్ చేద్దాం. బహుశా ఖమ్మం లాంటి ప్లేస్లో పక్కన పెట్టేస్తారా వాళ్ళు, కానీ కొన్ని వీక్ సీట్స్లో వాళ్ళు అసలు కాన్సన్ట్రేట్ చేయరు. స్ట్రాంగ్ సీట్స్లో, అసెంబ్లీ సీట్స్లో కాన్సన్ట్రేట్ చేసి అది లోక్సభకి బాగుపడుతుంది బీజేపీకి అని చెప్పేసి. సో ఈ బస్ యాత్ర కూడా జరగబోతుంది. అది కాకుండా 10 అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అంటున్నారు వీళ్ళు, 10 అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. అది మోస్ట్ ఆఫ్ ఈ ప్రధానమంత్రి బస్ యాత్రలో వచ్చేస్తుంది అంతా. ప్రధానమంత్రి స్కీమ్స్, ఫస్ట్ టైం ఓటర్స్, నేను చెప్పిన దాని ప్రకారం ఉమెన్ అండ్ ఫార్మర్స్ వీళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు తెలంగాణలో. ఈ
17 సీట్లు తెలంగాణలోని 5 క్లస్టర్గా డివైడ్ చేసుకున్నారు వీళ్ళు. 5 క్లస్టర్లు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, భోంగిరి ఏమో జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లకు ఇచ్చారు. జహీరాబాద్, మెదక్, కరీంనగర్, చెవెల్ల ప్రేమందర్ రెడ్డి గారికి ఇచ్చారు. బంగారు శృతికి ఏమో మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూలు ఇచ్చారు ఇన్ఛార్జ్గా. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఏమో దుగ్గ్యాల ప్రదీప్ కుమార్కి ఇచ్చారు ఏమో ఇన్ఛార్జ్గా. వరంగల్, మహబూబాబాద్ అండ్ ఖమ్మం ధర్మారావు గారికి ఇచ్చారు. సో ఈ కాన్స్టిట్యున్సీలంతా వీళ్ళ అండర్లో ఉంటుంది. మనం పోయిన ఎలక్షన్ చూసాం, యూనియన్ మినిస్టర్స్ని తీసుకొచ్చారు. బహుశా ఇక్కడ వీళ్ళని యూనియన్ మినిస్టర్స్ని అటాచ్ చేయబోతున్నారు. కానీ యూనియన్ మినిస్టర్స్ అందరూ ఎలక్షన్లో బిజీ ఉంటారు. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లా కాదు ఇది. కరెక్ట్. అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు ఫ్రీ ఉన్నారు. కానీ ఇప్పుడు లోక్సభకి వచ్చినప్పుడు అందరూ బిజీ ఉంటారు వాళ్ళ స్టేట్లో. కరెక్ట్. సో వాళ్ళు రాలేరు ఇక్కడ. సో దానికోసం వీళ్ళు ఇన్ఛార్జ్గా పెట్టుకున్నారు. వీళ్ళు పని చేయాలి, క్యాండిడేట్స్ ఇప్పుడే అనౌన్స్ చేయాలి. బీజేపీ స్ట్రాటజీ ఇదే అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు చంద్రశేఖర్ శర్మ అని చెప్పి బీజేపీ వైపు నుంచి ఆర్గనైజేషన్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. ఈజ్ వెరీ క్లోజ్ టు సునీల్ బన్సల్. ఎందుకంటే దీనికన్నా ముందు మంత్రి శ్రీనివాసులు గారు ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉండే, కానీ ఆయన్ని పంజాబ్ పంపించిన తర్వాత దట్ పొజిషన్ ఇస్ వేకెంట్ ఇక్కడ తెలంగాణలో. సో ఆ పొజిషన్ ఇప్పుడు ఫిల్అప్ చేస్తున్నారు. అది ఒక వీక్ పాయింట్ అది ఉండే ఒకటి బీజేపీకి. ఆర్గనైజేషన్ సెక్రటరీ అంటే లిటరలీ ఆఫీస్ కంట్రోల్ చేయడం, బీజేపీ ఆఫీస్ కంట్రోల్ చేయడం, బీజేపీ వార్ రూమ్ కంట్రోల్ చేయడం, ఇది ఆర్గనైజేషన్ సెక్రటరీ వైపు నుంచి ఉంటుంది. క్యాండిడేట్ సెలెక్షన్ కానివ్వండి, మిగతా అనౌన్స్ చేయడం అంతా వాళ్ళ దగ్గర నుంచి ఉంటుందండి. సో డెఫినెట్లీ ఈయన అపాయింట్ చేసిన దాని ప్రకారం ఈ చంద్రశేఖర్ శర్మ గారు ఆల్రెడీ మీటింగ్స్ మొదలుపెట్టా అంటున్నారు ఢిల్లీలో. కానీ ఈ అయోధ్య రామ్ మందిర ప్రతిష్ట తర్వాతనే ఆయన హైదరాబాద్కి వచ్చి పొజిషన్ టేక్ ఓవర్ చేస్తారు. ఆయన రాజస్థాన్లో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. కరెక్ట్. సో డెఫినెట్లీ అందరికి రివార్డ్ మనం చూసాం. సునీల్ బన్సల్ కానీ యూపీలో పర్ఫామ్ చేసిన తర్వాత 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు పర్ఫామ్ చేసిన తర్వాత ఆయన్ని రివార్డ్ చేసి ఇక్కడ పంపించారు. తరుణ్ చుగ్ గారు ఉన్నారు. సో బీజేపీ తెలంగాణ వైపు చూస్తే ఏంటంటే 4 సీట్లు ఉన్న దాన్ని 6, 8 చేస్తే ఇట్స్ అ బిగ్ విక్టరీ. మెయిన్ ఛాలెంజ్ అంటే బీజేపీకి ఇక్కడ బీఆర్ఎస్ని ఆపోజిషన్ పార్టీగా రీప్లేస్ చేయడం, అది వాళ్ళ ఫస్ట్ టార్గెట్. బీఆర్ఎస్ పార్టీని ఆపోజిషన్ పార్టీగా రిమూవ్ చేసి కాంగ్రెస్, బీజేపీ నడుమిట్ల అంటే కర్ణాటకలో ఏం జరుగుతుందో అదే ఇక్కడ కూడా ట్రై చేస్తున్నారు. అక్కడ జేడీఎస్ని ఎట్లా కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసారో, ఒక టైంలో లీడింగ్ పార్టీ ఉండే జేడీఎస్, ఇప్పుడు జేడీఎస్ పరిస్థితి చూడండి, బీజేపీతో వచ్చి కలుపుతున్నారు. అదే స్ట్రాటజీ తెలంగాణలో. ఓకే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.